నమస్తే నమస్తే అన్న. అన్న మాట్లాడండి. మల్లేష్ అన్న మీరు కొంచెం వినియారా అన్న? ఇప్పుడు నేను ఒకసారి 2 సార్లు వచ్చినా కానీ ఇక మళ్ళీ రాలేకపోయినా, వేరే పని ఉండే. కానీ ఓకే. జనాభా గురించి ఇప్పుడు అదొకటి జరిగింది ఘటన. ఏది దొడ్డికొమరయ్య భవనం గురించి. ఈ జనాభా ఫేక్ అవును. గురించి కూడా మనం జిల్లా వేస్గా, అంటే ప్రతి కమిటీ జిల్లా ప్రెసిడెంట్ల ఫోన్ నంబర్లు తీసుకొని ఆ మండల వేదిగా ఈ జనాభా అనేది తీసుకోవాలి. ఒకప్పుడు మన ఎగ్గమలేశమే సభలో దాదాపు 30 లక్షల నుంచి 15 లక్షలు అని చెప్పిండు. అదే అది అదే. మరి తగ్గుకుంటూ వచ్చిందంటే మన సంఘాన్ని ఈయన ఏం చేసిండు? ఎమ్మెల్సీ అయ్యి ఈ 15 ఏళ్ళ 20 ఏళ్ళ వెనక గుంజుకపోయిండు. మరి వీళ్ళను వేరే ఎస్సీ కులాలలో కానీ, మైనార్టీలు కానీ, వేరే కులం ఓసీ కులంలో కలిపిండనే ప్రశ్నించే సమయం వచ్చింది కూడా ఇది. మరి ఆయన ఏం చెప్తలేడు. అంతకుముందు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి వచ్చినాకనే ఎస్సీ కార్పొరేషన్లు ఆ కురుమల అసలు లిస్టులే లేదు అలా పేరు. అప్పుడు మేము పేరు అదే అదే. ఇచ్చినాం. అప్పుడు ఆయన అదే అదే. స్పందించలే అప్పుడు. అది కూడా అన్న ఈ రోజు మీటింగ్ పెట్టుకున్నది కేవలం దొడ్డి కొమరయ్య ఆత్మగౌరవ భవనం కోకాపేట్. దాని మీద మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి అన్న. మళ్ళా జనరలైజ్ గా పెట్టుకుందాం మనం. ఓకే, దాని అభిప్రాయం ఏముంది? మనం కొట్లాడాల్సిందే, పిల్లలకి ఇవ్వాల్సిందే ఎడ్యుకేషన్. మన ప్రభుత్వం ఇచ్చింది ఎందుకు? వీళ్ళు వెనుకబడిన కులాలు, పిల్లలకు హాస్టల్ కావాలి, వసతి ఉండాలి. హైదరాబాద్ హెడ్ క్వార్టర్లో వీళ్ళకి ఒకటి హెడ్ క్వార్టర్ లెక్క అన్ని విధాల అన్ని సౌలతులు ఉండాలని మనకు ప్రభుత్వం ఇచ్చింది. దాన్ని మిస్యూజ్ చేస్తూ ఇప్పుడు నువ్వు వేరే దానికి ఇచ్చడం అనేది అది 100కి 200% తప్పే, పొరపాటు అది. అది ఇప్పటికైనా కానీ వాళ్ళు వెనుకకు తీసుకోవాలి. ఆ దిశగా మనం పోరాటం చేయడానికి నేను కూడా సిద్ధం.